బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రం ఎందుకు ఒప్పుకోదో చూస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విపక్ష కూటమి నేతలను ఏకం చేసి పార్లమెంట్లో పోరాడతామని చెప్పిన సీఎం కేంద్రం కాదంటే ఏం చేయాలో కూడా తమ దగ్గర అస్త్రాలున్నాయన్నారు. కులగణను తెలంగాణ రోల్ మోడల్ అని, దీనిపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా వితండవాదం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ మోడల్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము. అందుకే ఈరోజు 30 రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచ్ల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మా రిజర్వేషన్లను ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినాం. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే, కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నారు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే. ఈ రోజు గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. ఇంకొకటి కాదు, నిజంగానే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఒక మాట చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్ లో ఒక ఇంటర్వ్యూలో. మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? పర్సనల్ డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు. వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదు. ప్రతి వివరాలను అక్కడ పెట్టినాం. శాసనసభలో చర్చ పెట్టినాం. ఇప్పుడు మేమేమైతే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు ఈ రోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కొద్ది మంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే, బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు. వీధి సమావేశాలలో మాట్లాడే ప్రతి మాటకు మేము జవాబు ఇవ్వలేము. భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ కు శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళంతా సభలో వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు అడగొచ్చు, వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తాం. అమలు చేయకపోతే వ్యూహం ఉంటది కదా. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు మోడీ, అమలు చేయను అన్నాడు. అమలు చేయను అంటే ఏం చేసినాం? బీజేపీ మెడలోంచి అమలు చేపించి, రద్దు చేపించి దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చేయము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం, పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ కూటమిని కోరారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెడితే బీసీలందరికీ న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. తెలుగువారికి సరైన గౌరవం దక్కుతుందని తెలిపారు. దత్తాత్రేయ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే తాను ఇండియా కూటమి నేతలతో మద్దతు ఇచ్చే విషయాన్ని మాట్లాడతానంటూ సీఎం రేవంత్ తెలిపారు. నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా. అప్పుడు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటది. పార్టీ నిర్ణయాలను, ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. 200 కోట్ల ఫ్రీ బస్ టికెట్లపై ఎంజీబీఎస్లో రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం హాజరయ్యారు.
ఉచిత బస్సు సౌకర్యంతో 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు 6,680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫ్రీ బస్ స్కీమ్పై ఆర్టీసీ మునిగిపోతున్న నావంటూ ఎద్దేవా చేశారని, కానీ ఇప్పుడు అదే సంస్థ లాభాలు ఆర్జిస్తుందని అన్నారు. మహిళా సాధికారతకు ఇదో మైలురాయని, రాబోయే కాలంలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 10 ఏళ్లలో కనుమరుగయ్యే స్థాయిలో ఉన్న ఆర్టీసీకి ప్రజాప్రభుత్వం చేయూతిచ్చిందన్నారు. ఈ మహిళల ఉచిత ప్రయాణాలు పథకం ఉపయోగపడించడానికి ఇవాళ ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు 67% ఉన్నదాన్ని ఈరోజు 97%, 97% పెరిగి ఈరోజు ఆర్టీసీ లాభాలకు వచ్చేటటువంటి కార్యక్రమంలోకి వచ్చింది. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలి. ఆర్టీసీలో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కేవలం ప్రయాణమే కాదు, ఆ బస్సులకు కూడా మీరు ఓనర్లుగా చేయాలని మీ అందరికీ వడ్డీ లేని రుణాల ద్వారా బస్సులు అందించి ఆ బస్సుల్ని మళ్ళీ తిరిగి ఆర్టీసీకే లీజులు పెట్టి రూట్లు ఇచ్చి తద్వారా మీరు ఆదాయం సమకూర్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ మధ్యనే పొన్నం ప్రభాకర్ గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా చేతుల మీదుగా 1 కోటి రూపాయల చెక్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మహిళలకి అందించినటువంటి వార్త కూడా మీ అందరికీ తెలిసింది. ఇలా అనేక రకాలుగా ఈరోజు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారందరికీ అభినందనలు. ఆర్టీసీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మిత్ర గౌరవ మంత్రుల సహకారంతో 10 సంవత్సరాలు నిర్వీర్యమైనటువంటి ఆర్టీసీ ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితులలో ప్రజల అభిప్రాయంతో, ప్రజల ఆకాంక్షలతో, ఆశీర్వచనతో ఏర్పడ్డ ప్రజా పాలన ఈరోజు నష్టాల నుంచి దాటి లాభాలలోకి వస్తా ఉన్నది. ఇది ఈ ప్రజాపాలన ఆశీర్వచనం, ప్రజల యొక్క దీవెన. 10 సంవత్సరాలు బస్సులు కొనలే, ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగాలి, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతా ఉంది. కార్మిక నియామకాలు జరుగుతా ఉన్నాయి. కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పాత బకాయిలు చెల్లిస్తూ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలు, కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా కార్మికుల సంక్షేమాన్ని ఎక్కడ కూడా మరవకుండా వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఎలా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఆయన రక్తం గులాబీ రంగులోకి మారిందంటూ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ బాధితుడని అద్దంకి తెలిపారు. కేటీఆర్ చెప్తే ఎవరూ నమ్మడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రంగంలోకి దించారని తెలిపారు. కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ప్రవీణ్ గతంలో అనేక సార్లు చెప్పారని తెలిపారు. ఇప్పుడు కేటీఆర్ ప్రాపగాండా టీంలో ప్రధాన సభ్యుడిగా ఆయన చేరడంటూ దుయ్యబట్టారు. కేటీఆర్ లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మానసిక స్థితి సరిగా లేదేమో అంటూ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. ఇలా బీఆర్ఎస్ ఒక కౌంటర్ స్ట్రాటజీని వాళ్ళు ఎంచుకొని ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి అలా ఒక ఆధారాలు లేని ఆరోపణలు చేసే ప్రయత్నం కేటీఆర్ రూపంలో చేసిండ్రు ముందు. ఇక ఆయన చెప్తే ఎవ్వరు నమ్మట్లేరు కాబట్టి గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన సోదరుడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని రంగంలోకి దించిండ్రు. ప్రవీణ్ కుమార్ గారు ఎవరయ్యా అంటే మళ్ళీ నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి పదే మీడియా ముందు మనోడు మొత్తుకున్న దాఖలాలు ఇక్కడ కనబడుతున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్పై కోర్టులోనే తేల్చుకుంటా, ఐఫోన్లు హ్యాక్, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది గతంలో ప్రవీణ్ కుమార్ గారు చేసిన స్టేట్మెంట్స్. ఆయన ఈ సిట్ ముందు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి అని అంటే రావట్లేదు. గతంలో వారు చేసిన స్టేట్మెంట్స్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సిట్ తనకు పంపించి ఉంటుంది, కానీ దాని ముందుకు పోవట్లేదు. కానీ ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి కొత్త ఒక ప్రతిపాదన లాంటిది ముందుకు తెచ్చిన పరిస్థితి. ఇది ఏంటంటే కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధానమైన సభ్యునిగా మనోడు చేరినట్టు నేను అనుకుంటున్నా. కేటీఆర్ని అయితే ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉందని పదే మేము మొత్తుకుంటున్నాం. ఎందుకంటే
ఆయన మానసిక స్థితి పదే పదే మారిపోతున్న క్రమంలో మనోడు కూడా ఆ బ్యాచ్లో చేరిండా? ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం కాదన్నారు. అయితే అనుమతి తీసుకుని మాత్రమే ట్యాపింగ్ చేయాలని తెలిపారు. గత పాలకుల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని అంటున్నారని, అది నిజమైతే అంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం. తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నానని, ఒకవేళ ఫోన్ ట్యాప్ అయి ఉంటే సిట్ విచారణకు పిలుస్తుంది కాదంటూ మీడియాకు సమాధానం ఇచ్చారు. సిట్ విచారణకు తానేమీ ప్రభావితం చేయడం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్పై కేసు వేయలేదని, సమగ్ర మిస్సింగ్పై దాని మీద మాత్రమే కేసు వేశామంటూ తెలిపారు రేవంత్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం కాదు, కానీ అయితే అనుమతి తీసుకోవాలని రేవంత్ రెడ్డి మీడియాకి చెప్పడం జరిగింది. మరి గత పాలకులు కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని అంటున్నారు. మరి అంతకంటే ఆత్మహత్యలు చేసుకోవడం మేలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణ జరుగుతుంది. సిట్ అధికారులను నేను డిక్టేట్ చేయను. నా ఫోన్ ట్యాప్ కాలేదని నేను అనుకుంటున్నాను. అయ్యింటే నన్ను కూడా విచారణకు పిలిచేవాళ్ళు కదా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ పై తమ ప్రభుత్వం కేసు పెట్టలేదన్నారు. సామాజిక మిస్సింగ్ మీద మాత్రమే కేసు అయిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి దీని ప్రకారం చూసుకున్నట్టుగైతే మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేసును ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం కాదు అని ఒక ముఖ్యమంత్రి చెప్పడం అంటే అది భద్రతా పరంగా ఫోన్ ట్యాప్ చేస్తూ ఉంటారు. దేశ భద్రత అలాగే రాష్ట్ర భద్రత పరంగా చేస్తూ ఉంటారు కాబట్టి అది భద్రత పరంగా అది చట్టవిరుద్ధం కాదు. ఎందుకంటే కొన్ని కీలకమైన అంశాలని తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. మరి అది చట్టవిరుద్ధం కాదు అన్న యాంగిల్లో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. రాజేందర్, థ్యాంక్ యూ ఆర్కే. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉద్రిక్త చోటు చేసుకుంది. పాత పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గుట్టలపై ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇటీవల ఒక స్థలంలో నూతనంగా నిర్మించి ఆలయంలోకి మార్చారన్నారు. ఈ ఏడాది బోనాలు కూడా ఘనంగా నిర్వహించినట్లు భక్తులు చెప్తున్నారు. కాగా అర్ధరాత్రి అధికారులు అనుమతి లేదంటూ దీన్ని కూల్చివేసినట్లు చెప్తున్నారు. దీంతో భక్తులు స్థానికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇంద్రమేళ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి కొండా సురేఖ భూమి పూజ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ఇళ్ల నిర్మాణ సమయంలో ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల్లోనే ఇల్లు నిర్మించాలని, అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఎవరూ బ్రోకర్లను ఆశ్రయించవద్దని, నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. 12వ డివిజన్లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్కి అయ్యాయా లేదా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి. మా ఉద్దేశం ఏంటి, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదలకు ఇల్లు అందాలి. వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుందన్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము, అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందుకని మేము ప్రతి డివిజన్కు కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది.
అందులో తెలంగాణలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహిళా సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుతో కలిసి కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతి కోసం కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతున్నారంటూ ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, ప్రభుత్వం యొక్క ఆలోచనని మీరు దృష్టిలో పెట్టుకొని ఒకే ఒక్క స్కీమ్కి ఇప్పుడు భారతదేశం మొత్తం తెలంగాణ మోడల్ కావాలని అడుగుతున్నారు. తెలంగాణ మోడల్లో తల్లికి గ్యాస్ బండ్ 500కే ఇస్తామని చెప్పాం, పేదవాళ్ళకి ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం. అన్ని రకాల కార్యక్రమాలు మహిళల పేరు మీద సోనియా గాంధీ గారు చెప్పిన మాటకు అనుగుణంగా చేసుకుంటూ పోతున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎప్పుడో పాతబడిపోయిన బస్ స్టేషన్లు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. కొత్తగూడెన్ని జిల్లా చేసుకున్నాం. జిల్లాతో పాటు నేను జాతీయ రహదారి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. అమరావతి నుంచి జగదల్పూర్, ఇప్పుడు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ ఒక జాతీయ రహదారి వేస్తున్నాం. అదేవిధంగా కొత్తగూడెం నుంచి కౌటాల, నాగపూర్కి గోదావరి పక్క నుంచి ఒక జాతీయ రహదారి, ఇక్కడ నుంచి రాజమహేంద్రవరానికి ఒక జాతీయ రహదారి. అంటే రేపు భవిష్యత్తులో కొత్తగూడెం పట్టణం అత్యంత ప్రధానమైన పట్టి నగరంగా, అది ఆ రోజుల్లో బొగ్గొట్ట పేరు వచ్చినటువంటి ఈ సింగరేణికి తలమానికమైనటువంటి కొత్తగూడెం ఇల్లెందు ప్రాంతాలు రేపు భవిష్యత్తులో అనేక రకాలుగా అభివృద్ధి జరగబోతుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఫ్రీ ఫైనాన్స్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమన్నారు. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని క్యాడర్కు సూచించారు. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, అభ్యర్థులకు అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్కు కర్ర కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో నష్టపోతామన్నారు. ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటది. ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు. కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు, లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకోనికి లేదు. ఎందుకంటే మీరందరూ మా కోసం కష్టపడ్డారు. మరి మేము మీకోసం కష్టపడకపోతే దానికి ఇక రాజకీయానికి అర్థం కూడా లేదు. అందుకే ఖచ్చితంగా మీకోసం మేము కష్టపడతాం. పార్టీ మొత్తం సపోర్ట్ గా ఉంటుంది. మీకు అన్ని రకాలుగా మెటీరియల్ తో సహా మొత్తం పార్టీ నుంచి మీకు అందుతుంది. అన్ని జిల్లాలకు కూడా పంపి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రేపు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ కొత్త కమిటీలపై అమిత్ షాతో భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ఇటీవల ఈటెల, బండి సంజయ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో దీనిపైన అమిత్ షాతో రామచంద్రరావు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మహిళా సాధికారతపై తిరుపతిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికారులతో సమీక్షించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి సదస్సుకు ఏర్పాట్లు, సదస్సు నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గతంలో ఎప్పుడు లేదు సాంప్రదాయం. ఇప్పుడు పార్లమెంట్ స్పీకర్ గారు వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంది, చర్చలు జరుగుతాయి. దీనివల్ల దేశం అందరికి కూడా ప్రభావితం అవుతుందనే ఉద్దేశంతో నూతన కార్యక్రమం పెట్టారు. అప్పుడే 2 రాష్ట్రాలు జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఏమో మహిళా కమిటీల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కమిటీ ఇచ్చారు. గురుగారు అడిగారు తిరుపతిలో పెట్టడం వల్ల మీరు ఏమనుకుంటున్నారని. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తిరుపతి అంటే అందరికీ కూడా పవిత్రమైన స్థలం. అందరికీ ఎక్కడ మేము విశాఖపట్నం అయినా ఎక్కడైనా తిరుపతి అంటే పవిత్రమైన స్థలం. మనకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలని అందరం కోరుకుంటాం. అంచేది ఈ మీటింగ్ కూడా మొట్టమొదటి విశాఖపట్నం అనుకున్నారు అందరూ. కానీ మన పార్లమెంటు స్పీకర్ గారు తిరుపతిలో పెడితే స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు, 2 కలిసి వస్తాయని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాదు, అడిగారు. మంచిది సార్, మాకు కూడా ఇష్టం అని చెప్పి అందరం కలిసి దైవ సన్నిధానంలో పెడుతున్నాం. ఇది బాగా సక్సెస్ అయ్యి దీన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు వెళ్ళి మహిళలందరూ కూడా రాజకీయ ఎందుకంటే జరిగినట్టు మీరు రాజకీయాల్లోకి రావచ్చు. అన్ని ముందు అవగాహన రావాలి. అవగాహన తెచ్చుకోవడానికి పెట్టుబడులకు ఏపీ నెంబర్ 1 అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో మౌలిక వసతులకు, మానవ వనరులకు కొదవలేదని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన
ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇన్వెస్టర్లంటే అభివృద్ధిలో భాగస్వాములని, వారికి అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతిపాదనలు తీసుకొస్తే కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. I treat investors are also contributing nation building. If we invest money, then only employment will come. You invest money, then only government will get revenue. Then only I can do welfare programs. Wealth creation, investors' role is very, very important. That's why always I treat investors are partners in progress. For any రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 4 కొత్త పాలసీలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త శాఖ ఏర్పాటు, నాలా చట్ట సవరణపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఎస్ఐపిబి, సిఆర్డీఏలో పలు ప్రతిపాదనలు రాగా వీటిపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ గంజాయి విక్రయాలు చేస్తున్నాడంటూ ఆరోపించారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపాడు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై సాయి సుమిత్, పానుగంటి వెంకట్ సహా మరో 4 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్పై రామకృష్ణ సీసాతో దాడి చేశాడు. సాయి సుమిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మణను పిఎస్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ రాత్రి 9 గంటలైనా వారిని స్టేషన్లోనే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపైకి వచ్చిన సాయి సుమిత్ను వదిలి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు కట్టడం అవమానమన్నారు. తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు ఎమ్మెల్యే కొలుగుపూడి. గత ప్రభుత్వంలో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వారిని ఒత్తిడి చేసి మళ్లీ అదే వృత్తిలోకి కొందరు పోలీసులు దించుతున్నారని ఆక్షేపించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఓటర్ల జాబితా సవరణ అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. వరుసగా 3 రోజు కూడా ఉభయ సభలు అట్టుడికాయి. ప్రతిపక్షాల ఆందోళనతో ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇక సభ ప్రారంభంలోనే ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. స్పీకర్ పోడియం ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. సభ్యులను వారించినా వెనక్కి తగ్గకపోవడంతో లోక్సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై లోక్సభలో గందరగోళం నెలకొంది. ఎస్ఐఆర్పై చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు పోడియంను ముట్టడించారు. దీంతో సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో స్టూడెంట్స్లా వ్యవహరించడం ఏంటంటూ సభ్యులపై మండిపడ్డారు. రోడ్లపై చేస్తున్నట్లుగా చట్టసభలో వ్యవహరించడం సభా మర్యాదను తగ్గిస్తుందని, ఇదే వైఖరి కొనసాగితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. चर्चा करने के लिए भेजा है। आपका जो आचरण है, जो व्यवहार है, वो सड़कों का आचरण व्यवहार आप संसद में कर रहे हैं। ये देश देख रहा है। मैं पुनः कहना चाहता हूँ, सदन में तख्तियां लेकर आने वालों पर मुझे निर्णायक कार्रवाई करनी पड़ेगी। పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చలు జరపడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 28న లోక్సభలో, 29న రాజ్యసభలో 16 గంటల పాటు చర్చించేందుకు సమయం కేటాయించింది. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఈ డిబేట్కు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో రేపటి నుంచి చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేయగా పీఎం విదేశీ పర్యటన కారణంగా కేంద్రం అంగీకరించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ ఏపీ చీఫ్ మాధవరావు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చర్చించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం తదితర అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలతో చర్చించారు. వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లించడంతో అభివృద్ధి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళుతుందన్నారు. భారత్లో ఆల్-ఖైదా ఉగ్రకుట్ర భగ్నం చేశారు పోలీసులు. 4 ఆల్-ఖైదా టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో ఉగ్ర కదలికలు గుర్తించిన ఏటీఎస్ 2 యువకులను ఆల్-ఖైదా సానుభూతిపరులుగా గుర్తించింది. వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంది. మరోవైపు ఢిల్లీలో ఒకరు, నోయిడాలో మరొకరిని అరెస్ట్ చేసింది ఏటీఎస్. ఈ 4 టెర్రరిస్టులు సోషల్ మీడియాలో టచ్లో ఉన్నారని, ఆల్-ఖైదాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు పోలీసులు.
ఈ నలుగురు యువతులను ఉగ్రవాదంపై ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. కలాషిపాళ్యం బస్టాండ్లో ఒక బ్యాగ్లో పేలుడు పదార్థాలు గుర్తించారు. పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర ఒక క్యారీ బ్యాగ్లో అనుమానాస్పదంగా కనిపించగా సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాగ్లో 6 జెల్టిన్ స్టిక్స్ డిటోనేటర్లు గుర్తించారు. వెంటనే అక్కడ పరిసరాలను అలర్ట్ చేసిన పోలీసులు భద్రతను పెంచారు. సీసీటీవీ ఆధారంగా క్యారీ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందనే దాన్ని ఆరా తీస్తున్నారు పోలీసులు. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలతో పాటు అమెరికా, జపాన్ మధ్య వాణిజ్య ఒప్పందం మార్కెట్ల సెంటిమెంట్ను బలోపేతం చేసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కూడా సానుకూల సంకేతాలు పంపించింది. కొనుగోలు విలువలో బీఎస్సీలో పలు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎగిసింది. అంతర్జాతీయంగా పలు సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరగడం మార్కెట్కు కలిసి వచ్చింది. మొత్తం మీద సెన్సెక్స్ 539 పాయింట్ల లాభంతో 82,726 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 159 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 25,219 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.